ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బుద్ధి రావాలి, ఈ పద్మావతి రెడ్డి గారికి బుద్ధి రావాలి. మాదిగల ఓట్ల మీద అధికారంలోకి వస్తారు, గెలుస్తారు, మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. మాదిగ బిడ్డను చంపితే చంపిన వాళ్ళని కాబట్టి ప్రయత్నం చేస్తారా? అయినా మీకు ఓట్లు వేయడానికి మేము బానిసలమా? ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా మీరు మర్చిపోదని సార్ నేను కోరుకుంటూ, రేపు 5వ తారీఖు నాడు సూర్యాపేట జిల్లాలో పెద్ద సభ ఉన్నది. 5వ తారీఖు నాడు అక్కడి నుంచి ప్రదర్శన ఉంటుంది, కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఉంటుంది. మాదిగ బిడ్డకు న్యాయం జరగాలనుకుంటే, మన బిడ్డను చంపిన వాళ్ళకి శిక్ష పడాలనుకుంటే, మాదిగ బిడ్డలు రాజకీయాలకు అతీతంగా, మాదిగ బిడ్డలు రాజకీయ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అని పక్కన పెట్టండి, మన బిడ్డకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడదామనేసి కూడా మీరు మర్చిపోవాలి. పార్టీలు గీటీలు జెండర్ కసే పక్కకు పెట్టి, ఇప్పుడు చెప్పాను కదా, ఏ పార్టీ ప్రధాన లీడర్ వచ్చి కనీసం పరామర్శించడానికి రాకపోయా. ఎంత బాధ! మన సావులు కూడా వాళ్ళకి పట్టవు, మన ఓట్లు మాత్రం కావాలి. మన బిడ్డల సావులు మాత్రం వాళ్ళకి పట్టవు, మన ఓట్లు మాత్రం కావాలి. ఇది జరుగుతున్న తంతు. ఇక నుంచైనా మనం మేల్కొందాం, ఇక నుంచైనా ఒకటవుదాం. పార్టీలు గీటలు పక్కకు పెట్టి మన కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు, తమ్ముడిని చంపిన వాళ్ళకు శిక్షలు పడేంత వరకు ఇదే పోరాటాన్ని కొనసాగిద్దాం. దానికి ఫిబ్రవరి 5వ తారీఖు నాడు సూర్యాపేటలో పెద్ద సభ జరగబోతుంది కనుక ఆ సభకు నా జాతి ప్రజలు, అన్ని పార్టీలు కూడా రావాల్సిందిగా నేను కోరుతూ బయలుదేరుతున్నాను. ధన్యవాదాలు.